నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మామిడి రైతులను అన్ని విధాల ఆదుకోవడంలో భాగంగా రైతుల వద్ద నుండి కనీస ధరకు మామిడిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించాం. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వాములు కావాలి. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. జాతీయ లోక్ అదాలత్లో ఉచిత సత్వర సమన్యాయం పొందవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక పేర్కొన్నారు. శనివారం నేషనల్ లోక్ అదాలత్లో సర్వ రకాల కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులకు అప్పీలు ఉండదన్నారు. ఈ నేపథ్యంలో కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా ఇవాళ లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే లోక్ అదాలత్లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు పరిష్కరించినట్లు వివరించారు. చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, విమాన వాహన ప్రమాద నష్టపరిహారం కేసులు, వైవాహిక వివాదాలు, కార్మిక సంబంధిత కేసులు, భూమి స్వాధీనం కేసులు, విద్యుత్ మరియు నీటి బిల్లులు, జీతభత్యాలు, పెన్షన్ లభించే సేవా సంబంధిత అంశాలు, రెవెన్యూ కేసులకు లోక్ అదాలత్లో పరిష్కారం చూపారు. మొత్తం 8,861 కేసులను పరిష్కారం చూపారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి భారతి మాట్లాడుతూ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు వేగవంతమైన ఖర్చు లేని న్యాయ సేవలు అందించాలనే లక్ష్యంతో అన్ని విభాగాల్లో కేసుల పరిష్కారం సాధించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు మామిడి పండ్ల కనీస ధరకు రైతుల వద్ద కొనుగోలు చేయాలని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి జిల్లాలో మామిడికాయ గుజ్జు పరిశ్రమ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఎండి శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ మామిడికాయ రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. వచ్చే బడ్జెట్లో మ్యాంగో బోర్డు చిత్తూరులో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు అందజేయడం జరిగిందని తెలిపారు. పల్పు ప్రాసెసింగ్లో 8 కోట్ల బకాయిలు విడుదల చేయడానికి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నదని తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా మామిడి ప్రాసెసింగ్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ రద్దు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే లేఖ రాశారన్నారు. మామిడి రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, యాజమాన్యాల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన మామిడి రైతుల సమస్యల సంక్షోభ నివారణకు మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు, యాజమాన్యాలు ముందుకు రావాలన్నారు. మామిడి ప్రాసెసింగ్ ఉత్పత్తులను పెద్ద పెద్ద ఫంక్షన్లో, ఇతర కార్యక్రమాలలో కొన్ని పంపిణీ చేసేలా ప్రాసెసింగ్ యూనిట్లు, యాజమాన్యాలు తమ మార్కెట్ల విస్తరణ వైపు దృష్టి సారించాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 1.15 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని, ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. Jungle.
రైతులు చెయ్యి కలిపి సమిష్టిగా ముందడుగు వేస్తేనే ప్రయోజనాలు పొంది అభివృద్ధి సాధించగలుగుతామని చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణంలో సీఈఓ శంకర్ బాబుతో కలిసి చైర్మన్, ఇతర అధికారులు సహకార జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. సహకార వ్యవస్థపై అవగాహన పెంచడంతో అంతర్జాతీయ స్థాయిలో సంఘీభావం, సమతాభావం, ఆర్థిక పరిస్థితికి సమానత్వం, ప్రపంచ శాంతి సరిపడా వాటిని ప్రోత్సహించేందుకు సహకార వారోత్సవాలను ప్రపంచంలోని అన్ని దేశాలు వేడుకగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ అధికారులు లక్ష్మి, శ్రీనివాస గౌడ్, హరి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు సహకార బ్యాంకు కార్యాలయంలో తాను ఎప్పుడు అందుబాటులో ఉండి రైతుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రైతులు నేరుగా తనను కలిసి అవకాశం ఉంటుందన్నారు. అలాగే శుక్రవారం రోజు బ్యాంకు పాలనపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. బ్యాంకులలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ప్రతి బ్యాంకు వద్ద తన సెల్ ఫోన్ నెంబర్ను అందుబాటులో ఉంచామని, ఏదైనా సమస్యలు తలెత్తితే రైతులు నేరుగా తనకు ఫోన్ చేసి చెప్పవచ్చునని, లేని పక్షంలో వాట్సాప్ ద్వారా తెలియపరచవచ్చునని పేర్కొన్నారు. తక్షణమే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిరుపేదలను నిర్భాగ్యులను ఆదుకున్న సహకారవాదులకు నిర్భాగ్యులను ఆదుకున్న సహకారవాదులకు జయం జయం సదా జయం. సైనులను బడుగు వారిని ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ సందర్భంగా సహకార అభిమానులను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమం ఇంకా గొప్పగా 1000 ఏళ్ళు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వ సహకార మెంబర్ల పార్ట్నర్షిప్ భాగస్వామ్యం ఇంకా బలంగా పెరిగి ఇంకా గొప్పగా ఎదిగి సమాజానికి గొప్పగా ఉపయోగపడాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ సహకార ఉద్యమము 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సహకార ఉద్యమంలో ఎన్నో విజయాలు, భారతదేశంలో రైతులందరికీ ఉపయోగపడే ఎన్నో మార్పులు రావడం జరిగింది. అందులో భాగంగానే 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార ఇయర్గా కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా డిక్లేర్ చేస్తూ ఎక్కడా లేని విధంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సహకార రంగానికే ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీని కేటాయించారు. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఏర్పాటు చేసి మన హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అమిత్ షా గారిని కోఆపరేటివ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. అంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతా ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయాలని, ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ సహకార రంగం అన్ని రకాలైనటువంటి సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఫ్యాక్స్ని బలోపేతం చేస్తున్నారు. అందులో భాగంగానే కంప్యూటరైజేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నూతన పదంలో ఫ్యాక్స్లన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. ప్రతి ఒక్క రైతు కూడా ఫ్యాక్స్లో సభ్యులుగా ఉంటూ ఫ్యాక్స్ ద్వారా అందేటటువంటి సేవల్ని వినియోగించుకోవాలని, ఈ సహకార రంగం మరింత బలోపేతం అవ్వాలని ఆశిస్తూ అందరికీ మరొక మారు ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కక్షిదారులకు మెరుగైన సేవలు అందిస్తామని, దోషులకు శిక్ష పడేలా కృషి చేస్తామని నూతనంగా నియమితులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రామకృష్ణ బాలాజీ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన రామకృష్ణ, 6వ అదనపు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన బాలాజీ మాట్లాడుతూ, తమపై నమ్మకంతో కూటమి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిస్వార్థంగా నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపడతామని, తమకు అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, న్యాయశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యత స్వీకరించి మా శక్తి మేరకు ఆయన ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని
మీ ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లా కోర్టు రామకృష్ణ మరియు 6వ అదనపు జిల్లా కోర్టు బాలాజీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చి బాధ్యతలు ఇచ్చినందుకు, ఆయన మాకు ఇచ్చిన గురుతుల బాధ్యతని మా శక్తి మేరకు బాధ్యతగా నిర్వర్తిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కోర్టులో మహిళలపై జరిగే అత్యాచారాలు మరియు ఈ వరకట్న వేధింపుల్లో హత్యలు, ఎటువంటి ఆరోపణలు, ఆక్రందనలు, అకృత్యాలు మహిళలపై జరిగే కేసులన్నీ కూడా 6వ అదనపు కోర్టులో విచారించబడతాయి. జిల్లా కోర్టుగా అన్ని రకాలైన కేసులు స్వీకరించబడతాయి. అక్కడ మా శక్తి మేరకు మేము బాధితులకు న్యాయం చేస్తామని, నేరగాలను కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేను బాలాజీ మరియు రామకృష్ణ గారు జిల్లా ప్రాసిక్యూటర్ గారికి, జిల్లా ప్రాసిక్యూటర్ మా శక్తి వంచన మేరకు మేమందరికీ న్యాయం ఇస్తాం. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం కావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెగా టీచర్స్ పేరెంట్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై విద్యాశాఖలో పురోగతి, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా జరుపుతామని తెలిపారు. ఆ స్కూల్సే తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ మోడల్ స్కూల్ కన్సెప్ట్ కూడా మీడియా మిత్రులు కూడా వచ్చి నేను చెప్తున్నాను. సో వీటిలో చూస్తే సిచ్యువేషన్ 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు ఒక్కొక్క చైల్డ్ మీద. సపోజ్ మీరు టీచర్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తే 15 నుంచి 20 పిల్లలు ఉంటారు. ఒక్కొక్క టీచర్ శాలరీ 1,50,000. 5,000 నుంచి 10,000 ఖర్చు చేసిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ జరగలేకపోతే, ఎడ్యుకేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు 5th క్లాస్లో 7 పిల్లలు ఉన్నారు, ఒక్కసారి 2 క్లాస్ 3 క్లాస్ ఒక్కసారి బుక్స్ ఇవ్వండి, ఒకసారి టెస్ట్ చేయండి. ఎందుకు ఈ సమస్య అంటే 5 క్లాసెస్ ఉన్నాయి, టీచర్ ఒకరు ఇద్దరు, వాళ్ళు ఏం చెప్పగలుగుతారు పిల్లలకి, ఎట్లా టీచ్ చేయగలుగుతారు? సో ఈ కొత్త సిస్టంలో ఏం చేస్తున్నాము, పక్కన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మాత్రమే, ఈవెన్ 3 కిలోమీటర్ పైన కూడా ఏమేమి ప్రపోజల్స్ ఉన్నాయి మనం కన్సిడర్ చేయాలి. పక్కనే ఒక స్కూల్కి మీరు మీ పిల్లలు పంపించేయండి అమ్మ, అక్కడ 5 మంది టీచర్స్ ఉంటారు, ప్రతి ఒక్క క్లాస్కి ఒక టీచర్ ఉంటారు, కొంచెం చెప్తారు. కొద్దిగా మేము బేసిక్లీ పిల్లలు ఇప్పుడు హై స్కూల్కి వెళ్తారు, కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్ బాగానే ఉంటాయి. ఓకే, మీరు చాలా అంటే ఏజెన్సీ సర్వే ఉన్నాయి, మీరు ఒక్కసారి ఒక్క ఏజెన్సీ సర్వే చూసుకోండి. 5th క్లాస్లో చదివారు, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ చేయలేకపోతున్నారు 5th క్లాస్లో కొంతమంది ఉన్నారు. ఈవెన్ మీరు ఒక స్టోరీ చెప్తే తెలుగులో చదవండి, అవి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకు? ఒక టీచర్ ఉంటారు, 2 టీచర్ ఉంటారు. ఆ 5 టీచర్స్ ఎలా ఒక 10 సబ్జెక్ట్స్ చెప్పగలుగుతారు? 1st క్లాస్ అన్ని చెప్పాలి, 2nd క్లాస్ అన్ని సబ్జెక్ట్స్ చెప్పాలి, 3rd క్లాస్ చెప్పలేక చెప్పగలుగుతారు. సో ఇది మీరు ఏమేమి చెప్తున్నారు, మనం రివర్స్ కూడా చేశాం. అప్పర్ కమ్యూనిటీ నుంచి కూడా SC ST ఏరియాస్ స్కూల్ మార్చడం జరిగింది. ఓకే, సో మీరు 1-2 ఎగ్జాంపుల్స్తో ఈ మొత్తం పూర్తి ప్రోగ్రామ్ ఎగ్జైట్ చేయలేదు. అండ్ ఇది మనం బేసిక్లీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. అక్కడ అదనంగా టీచర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు DSC కండక్ట్ చేస్తున్నాం. ఈ DSCలో కూడా జిల్లాలో సుమారుగా 1,500 నుంచి 1,600 టీచర్స్ వస్తారు. ఈ టీచర్స్ ఎక్కడ పంపడం జరుగుతుంది? మోడల్ ప్రైవేట్ స్కూల్స్లోనే పంపడం జరుగుతుంది. ఎక్కడెక్కడ టీచర్స్ తక్కువ ఉంటారు.
సో ఈ కొన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్స్కి కూడా ఒక 10 నుంచి 15 ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. నాకు కూడా గ్రీవెన్సెస్ వస్తున్నాయి. మనం ఇక్కడ ఎంయూస్ పంపుతున్నాము. అండ్ మనం ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా చెప్పాం. మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం. సపోజ్ మీరు ఆటో చేసుకుని ఒక 10 మినిట్స్ నేను స్కూల్కి పంపిస్తున్నాను, మీకు ఏం ఖర్చు ఉంటే 500 కానీ 700 కానీ మీకు ₹1 ఇస్తాం ఖచ్చితంగా. ఇది పాలసీలో కూడా చెప్పింది. ఓకే, సో ఇది ఒక మంచి స్టెప్. ఓన్లీ జిల్లాలో 409 స్కూల్ మాత్రమే ఇది. కొన్ని ఎస్సీ అప్లికేషన్స్ ఉన్నాయి, ఎస్టీ అప్లికేషన్స్ ఉన్నాయి, తాడాలు ఉన్నాయి. మనం అక్కడ ఏం చేయలేదు. రెండోది కొన్ని కేసెస్లో ఈవెన్ 8 వరకు క్లాస్ స్కూల్ ఉంటే కూడా హై స్కూల్ కూడా మనం ప్రపోజ్ చేశాం, 9th 10th కూడా చేశాం. ఈవెన్ పాలసీ పరంగా యాక్చువల్గా 35-40 ఉంటే కూడా కమ్యూనిటీ నుంచి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సార్ మనం ఇంకా ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలు జాయిన్ చేయగలుగుతాను స్కూల్లో, మీరు మోడల్ స్కూల్ చేయండి. అది కూడా మనం చేశాను. ఓకే, సో ఈ గ్రీవెన్సెస్ మనం 1 by 1 హ్యాండిల్ చేస్తున్నాం. బట్ కమ్యూనిటీ కూడా మనకి సపోర్ట్ అవుతుంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో చాముండేశ్వరి నాథ్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.